రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. 4 ఎకరాలు ఆపై భూమి ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదు. రబీ సీజన్ కు సంబంధించి 4 నుంచి 10 ఎకరాల వరకు భూమి మీదున్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన నిధులను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే వారంలో రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం రైతు భరోసా చెల్లింపుల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రబీ సీజన్ కు సంబంధించి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసింది. మొదటి దశలో భాగంగా రైతుల అకౌంట్స్ లోకి నిధులను జమ చేశారు. రెండో దశలో ఫిబ్రవరి 5న, మూడో దశలో ఫిబ్రవరి 11న రైతు భరోసా నిధులు విడుదల చేశారు. మొదటి 3 దశల్లో 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 ఎకరాలకి పైగా భూమి కలిగిన రైతులు దాదాపుగా 35 లక్షల మంది ఉన్నారు. రబీ సీజన్ కు సంబంధించిన వారంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. మే చివరి నాటికి వారి ఖాతాల్లో ఈ నిధులు జమ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్ జూన్ లో ప్రారంభం కానుంది. జూన్ నెల వరకు రబీ సీజన్ కు సంబంధించిన చెల్లింపులు పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ తరువాత జూలై నుంచి ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం కానున్నారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. తెలంగాణ రైతులకి రైతు భరోసా సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర సర్కార్. అయితే ఇప్పటి వరకు 4 ఎకరాల లోపున్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు వాళ్ళ అకౌంట్ లో జమ అయ్యాయి. అయితే ఆ పైన ఉన్న రైతులకు మాత్రం ఇంకా రైతు భరోసా అందలేదు. మరి రబీ సీజన్ సంబంధించి 4 నుంచి 10 ఎకరాల వరకు కూడా భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే 3 విడతల వారీగా రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్ లో కూడా జమ అయ్యాయి. మరి ఇప్పటికే చాలా డిలే కావడం పట్ల ఇటు రైతు సంఘాల నాయకులు రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకేసారి డైరెక్ట్ గా 15 డేస్ లోపు అందరికి పడింది. కానీ ఈసారి నెలల కొద్దీ గడువు గడుస్తుండటంతో ఇటు రైతుల సంఘాల నుంచి కూడా చాలా వ్యతిరేకత వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రైతు భరోసా నిధులను కూడా 10,000 నుంచి 12,000 కూడా పెంచారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 15,000 చేస్తామన్నారు. కానీ మరి ప్రజెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి దాన్ని 12,000 కూడా తగ్గించారు. మరి అంటే ఒక సీజన్ కి 6,000 చొప్పున ఎకరానికి వేయాలి. కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు మాత్రం రైతుల ఖాతాలో ఇంకా అమౌంట్ పడలేదు. కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఇంకా పడలేని పరిస్థితి. మరి ఈ యొక్క మే చివరి వారం వరకు మిగతా రైతులు కూడా వేస్తామని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే రబీ సీజన్ సంబంధించి కూడా కాలం కూడా ముగిసింది. దాదాపుగా ఇప్పటికే వరి కాలాల్లో కూడా వాటిలో కూడా ఇప్పటికే కొనుగోలు కూడా స్టార్ట్ చేసిన నేపథ్యంలో మరి వచ్చేది ఖరీఫ్ సీజన్ కాబట్టి మరి దీనికి సంబంధించి మరి ఏం చర్యలు చేపడతారు. మరి రబీ సీజన్ సంబంధించిందే ఇంకా రైతు భరోసా నిధులు పూర్తిగా వేయలేదు కాబట్టి మరి దీనిపై ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు 4 ఎకరాల పైబడిన రైతులకు ఇంకా ఎప్పుడు రైతు భరోసా ఇస్తారని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి 4 ఎకరాల పైబడిన భూమి కలిగిన రైతులు దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. మరి రబీ సీజన్ సంబంధించి మరి వారంతా రైతు భరోసా నిధుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి మే చివరి నాటికి రైతు ఖాతాలు ఈ నిధులు కూడా జమ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఒకవేళ ఈ నిధులు మే చివరి వరకు కూడా చేస్తే మాత్రం మరి జూన్ లో కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి మరి జూన్ సంబంధించి అంటే ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. మేబీ ఒకవేళ జూన్ నెల వరకు కూడా రబీ సీజన్ సంబంధించి చెల్లింపులు పూర్తి కావాల్సి వస్తే మాత్రం జూలై మొదటి వారంలో ఈ యొక్క ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు వచ్చే ప్రక్రియ కూడా ప్రారంభించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి ఈ రకంగా డిలే చేయడం పట్ల కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గత ఖరీఫ్ సీజన్ సంబంధించి అయితే రైతు భరోసా నిధులు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టిన ఆరోపణలు వచ్చాయి. మరి అప్పుడు మాత్రం ఓన్లీ రైతు రుణమాఫీ మాత్రమే చేశారు కాబట్టి మరి ఖరీఫ్ సీజన్ మాత్రానికి మొత్తానికి ఇవ్వలేదు. రబీ సీజన్ సంబంధించి మాత్రం ఓన్లీ 4 ఎకరాలకు సంబంధించిన రైతులకు మాత్రమే చేశారు. మరి మిగతా వాళ్ళకు ఎంత మందికి వేస్తారని కూడా చూడాలి. మరి ఎందుకంటే
ఎందుకంటే వ్యవసాయ యోగ్యమైన భూములకు వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా వేస్తామని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా మరి పెద్ద రైతులకు ఎందుకు వేయట్లేదు? ఎందుకంటే చాలా వరకు రూరల్ గానీ ఎక్కువగా 10 ఎకరాల పైబడిన రైతులు కూడా ఉంటారు. వాళ్ళంతా కూడా వ్యవసాయ ఆధారపైనే వ్యవసాయం చేస్తారు కాబట్టి మరి వాళ్లకు రైతు భరోసా నిధులు ఎప్పుడు వేస్తారనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ప్రజెంట్ మాత్రం 4 ఎకరాలకు ఉన్న రైతులకు మాత్రం వేశారు. మరి 4 ఎకరాల పైబడిన రైతులకు మాత్రం మరి వచ్చే వారం నుంచి మే చివరి వారం వరకు కూడా వేస్తామని చెప్తున్నారు. మరి దానిపై కూడా ఇప్పటి వరకైతే క్లారిటీ వచ్చిన నేపథ్యంలో మరి ఇది సాధ్యం అవుతుందా లేదో చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో మరి ఇప్పటికే బ్యాంకుల నుంచి అప్పు పుట్టడం లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాట్ కామెంట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో మరి ఎంతవరకు సాధ్యం అవుతుంది? మరి 5 ఎకరాల లోపే రైతు భరోసా వేసి మరి తర్వాత మిగతా వాళ్ళకు వేయకుండా ఉంటారా దానిపై కూడా చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాత్రం మరి రైతు భరోసా విషయంలో మాత్రం ఆరోపణలు కూడా చేశారు. మరి రైతు భరోసా 4 ఎకరాల లోపు వేసి రాష్ట్ర ప్రభుత్వం అమ్మ అనిపించిందంటూ కూడా పలు ఆరోపణలు కూడా చేసిన నేపథ్యంలో మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన కరువైంది. ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్డేట్ ఇవ్వలేదు దీనికి సంబంధించి. మరి ఖరీఫ్ సీజన్ సంబంధించి మరి ఇప్పటికే వ్యవసాయ పనులు కూడా జూన్ లో స్టార్ట్ అవుతాయి కాబట్టి మరి ఇప్పటికీ రబీ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు ఇంకేయలేదు కాబట్టి మరి ఖరీఫ్ సీజన్ సంబంధించి వేస్తారా లేదా దానిపై కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.